నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. గుంటూరులో నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థ వ్యతిరేకంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు దిగారు. అన్ని వసతులు ఉన్నాయని చెబితే ఫ్లాట్లు కొనుగోలు చేశామని, కానీ తమ సంస్థ తమను మోసం చేసిందంటూ జయభేరి క్యాపిటల్ అపార్ట్మెంట్ వాసులు ఆరోపించారు. గుంటూరు తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద కార్లు అడ్డం పెట్టి అపార్ట్మెంట్ వాసులు నిరసనకు దిగారు. తమ అపార్ట్మెంట్లో అనేక సమస్యలు ఉన్నాయని, నిర్మాణంలో లోపాల కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామన్నారు. 6 నెలల నుండి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. గుంటూరులో నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థ వ్యతిరేకంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు దిగారు. అన్ని వసతులు ఉన్నాయని చెబితే ఫ్లాట్లు కొనుగోలు చేశామని, కానీ తమ సంస్థ తమను మోసం చేసిందంటూ జయభేరి క్యాపిటల్ అపార్ట్మెంట్ వాసులు ఆరోపించారు. గుంటూరు తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద కార్లు అడ్డం పెట్టి అపార్ట్మెంట్ వాసులు నిరసనకు దిగారు. తమ అపార్ట్మెంట్లో అనేక సమస్యలు ఉన్నాయని, నిర్మాణంలో లోపాల కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామంటున్నారు. 6 నెలల నుండి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, బిందు గుంటూరు జిల్లాలో జయభేరి సంస్థలకు సంబంధించి కూడా బాధితులందరూ కూడా జయభేరి మోగించారు. ఏదైతే నటుడు మురళీమోహన్ కి సంబంధించి జయభేరి కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా జయభేరి ది క్యాపిటల్ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మించారు. అయితే ఈ నిర్మించిన అపార్ట్మెంట్స్ కు సంబంధించి తమకు మౌలిక వసతుల పట్ల పట్టించుకునే నాదుడు గానీ ఇనే నాదుడు కూడా లేదంటూ కూడా బాధితులందరూ కూడా వాపోతున్నారు. అపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయభేరి అనంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్ లాగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ నేడు ఆ జయభేరికి సంబంధించి కూడా కొంత మేరకు చెదల పట్టినాయి అని చెప్పుకోవచ్చు. జయభేరి సంస్థకు సంబంధించి కొంత మేరకు మసకబారినట్లు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే గుంటూరు జిల్లాలో జయభేరి సంస్థలకు సంబంధించి కూడా కొంత మేరకు అపార్ట్మెంట్లు నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా వారు ఆ నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాళ్ళ అపార్ట్మెంట్లు తీసుకొని కూడా అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు తీసుకొని కూడా దగ్గర 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యం. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా తాము ఆ ఫ్లాట్లకు సంబంధించి కొనుగోలు చేసేటప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లోనే అత్యుత్తమ సర్వీసులు అందిస్తాము, ఆంధ్రప్రదేశ్ లోనే అత్యున్నతమైన అపార్ట్మెంట్ లోకి మీరు దిగుతున్నారంటూ కూడా ఆశ చూపి తమను అపార్ట్మెంట్ లోకి వచ్చే విధంగా చేశారని, అపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత తమని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారని, తమను ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ యొక్క మాటని పట్టించుకోకుండా తమను పక్కన పెడుతున్నారని పూర్తి స్థాయిలో కూడా విసుగు చెందామని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జయభేరి సంస్థలు అనేది కూడా ఒక స్టార్ హీరో మురళీమోహన్ కి సంబంధించి కూడా సినీ ఫీల్డ్ లో సీనియర్ నటుడు, అలాగే రాజకీయ రంగ ప్రవేశం గానీ పలు రకాల పదవులు అనుభవించున్నారు. ఆయన అపార్ట్మెంట్ తీసుకుంటే ఎన్ని విధాలైనా తమకి ఇబ్బంది రాని పరిస్థితి ఉంటదని, తమకు బాగా ఉంటదని ఉద్దేశంతో తాము తీసుకున్నట్టు కూడా ఆ బాధితులు అందరూ చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే ప్రభుత్వం కూడా అధికారంలోకి రాబోతుంది, తమ యొక్క ఈ అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కటి కూడా బాగుంటది అన్న ఆ కోణంలో తమకు చెప్తే తాము కొనుగోలు చేశామని, కానీ నేడు దానికి పూర్తిగా భిన్నంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. మౌలిక వసతుల విషయంలో కింద కార్ పార్కింగ్ లో గానీ, లైట్ల పరంగా చూసుకున్నా గానీ, విద్యుత్ సమస్యలు గానీ, వాటర్ సమస్య గానీ, ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే తమకు అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఎప్పుడు తాము పూర్తిగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నది లేదని అపార్ట్మెంట్ లో దిగిన తర్వాత బాధితులు వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గుంటూరు జిల్లాలో టీడీపీ నేత మురళీమోహన్ కు సంబంధించిన జయభేరి నిర్మాణ సంస్థపై తిరగబడ్డారు ఆ బాధితుల అనడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా దావానం లాగా వార్తలు వ్యాపించిన పరిస్థితి ఉంది. అయితే ఆ జయభేరి నిర్మాణ సంస్థపై ఆ బాధితులందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. జయభేరి క్యాపిటల్ అపార్ట్మెంట్ కి సంబంధించి బాధితులందరూ కూడా ఏ కౌరు పెట్టి తమకు
మౌలిక వసతులు లేవంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి ఆ రాజధాని ప్రాంతమైన తాడేపల్లి మండలం కూంచనపల్లి వద్ద ఆ జైబేరి నిర్మాణ సంస్థలో ఈ బాధితులందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఏదైతే నాగేశ్వరరావు ఇప్పుడు జైబేరి నిర్మాణ సంస్థపై వీళ్ళు ఏమైనా కూడా అంటే అపార్ట్మెంట్ వాసులు జైబేరి ది క్యాపిటల్ అపార్ట్మెంట్ వాసులు ఏమైనా కంప్లైంట్ చేయడం జరుగుతోందా పోలీసులకి? అంటే నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్తున్నారు కదా. లేదు బిందు, ప్రస్తుతానికైతే ఈ జైబేరి అపార్ట్మెంట్ కు సంబంధించి కూడా అపార్ట్మెంట్ నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా లోనికి రాకుండా కూడా తమ యొక్క నిరసన తెలుపుతా ఉన్నారు. దీంట్లో 2 కార్యక్రమాలు అని చెప్పుకోవచ్చు. మొదటిగా అపార్ట్మెంట్లు వాళ్ళందరూ కూడా అందరం కలిసి ధర్నా చేద్దాం అనుకున్న నేపథ్యంలో కొంతమంది సపోర్ట్ వచ్చి కొంతమంది సపోర్ట్ రాని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్య అనేది తెలిస్తే ఖచ్చితంగా కృష్ణమోహన్ దాకా మురళీమోహన్ సినీ హీరో మురళీమోహన్ దాకా ఈ అంశం పోతా ఉంటది అని కూడా కొంత మేరకు అందరికి చెప్పిన పరిస్థితిలో కొంతమందికి ముందు రాని పరిస్థితిలో కొంతమంది ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. చేపట్టిన క్రమంలో నిరసన అనేది ఖచ్చితంగా ఏకరువు పెట్టి అందరం బయటికి వెళ్లే విధంగా చేయాలని కూడా మొత్తం కార్లు అడ్డు పెట్టి నిరసన కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. వసతులు ఉన్నాయని తమను నమ్మించి మోసపోయామనేది ప్రతి ఒక్కరు కూడా సినీ ప్రస్థానం గల మురళీమోహన్ టీడీపీ నేత 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తే కొంత మేరకు మేలు జరిగిద్దని కూడా కొంతమంది చేసినట్టు అర్థమవుతోంది. అయితే పార్కింగ్ లో లైట్లు వెలగటం లేదని, సీసీ కెమెరాలు లేవని, చివరకు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్ కూడా లేకుండా రేపు ఏదన్నా జరగరాంది జరిగితే తమ యొక్క భవిష్యత్తు కానీ తమ యొక్క పిల్లల కుటుంబ సభ్యుల కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది కూడా తమకు అర్థం కాని పరిస్థితి అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ లో మొత్తంగా అనేక సమస్యలు కొలువు తీరి ఉన్నాయని, నిర్మాణంలో కూడా చాలా లోపాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని మౌలిక వసతులు ఉన్నాయి, ఏర్పాట్లు చేస్తామన్న జైబేరి నిర్మాణ సంస్థ 6 నెలల నుంచి మెయిల్ తో పాటు వివిధ రూపాల్లో కూడా కంప్లైంట్ చేసినా స్పందించట్లేదంటూ కూడా కార్లు అడ్డం పెట్టి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి వారు బాధితులు చెప్తున్న దాన్ని బట్టి ప్రకారం చూస్తుంటే మౌలిక వసతులు లేవనేది వాళ్ళు గత 6 నెలల నుంచి కూడా బాధపడుతున్నారని చెప్తున్నారు. అలాగే అపార్ట్మెంట్ లో దిగి కూడా 3 సంవత్సరాల నుంచి ఉంటున్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే స్టేషన్ కంప్లైంట్ దాకా వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. ఆందోళన మరింత ఉధృతం అయితే భవిష్యత్తు కార్యాచరణ ఆ రకంగానే ఉండొచ్చు అనేది అయితే కొంతమంది బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హేమ బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.